బీజేపీ నాయకులైనటువంటి ఎనగంటి రాజు నేత గారు, బీజేపీ నాయకులైనటువంటి ఎనగంటి రాజు నేత, ఓబీసీ సెల్ అధికార ప్రతినిధి రాజు నేత గారి దగ్గరికి వెళ్దాం. రాజు నేత గారు చెప్పండి, ఏదైతే కల్వకుంట్ల కవిత గారు చేపట్టినటువంటి బీసీ నినాదం అది ఎంతవరకు నమ్మొచ్చు మనము? నిజంగా కల్వకుంట్ల కవిత బీసీ వాదాన్ని ఎత్తుకుంటే కనుక బీసీలు కల్వకుంట్ల కవిత వెంట నడిచే అవకాశం ఉందా, లేదా బీసీలు ఆమెను పక్కన పెట్టే అవకాశం ఉందా? మీ 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 విషయం చెప్పండి. ముందుగా టీవీ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు కవిత గారు ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగిందో దాని మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఆమె కొత్త పార్టీ పెడతదా లేకపోతే వేరే దారి ఏదైనా చూసుకుంటుందా అనే చర్చ తీవ్రంగా నడుస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఆమె గత కొన్ని రోజుల నుంచి బీసీ వాదాన్ని ఎత్తుకొని తిరుగుతున్నట్టుగా ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో అంటే 2001 నుంచి టిఆర్ఎస్ పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఆమె టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ జాగృతి అనేటువంటి ఒక సంస్థ ద్వారా ఆమె జనాలలో అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆమె బీసీ రాగాన్ని అందుకోలేదు. బీసీల కోసం ఏనాడు కూడా ఆమె కృషి చేయలేదు. ఇప్పుడు కేవలం రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసం లేకపోతే రాజకీయాల్లో నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ మీద బీసీలకు 42% రిజర్వేషన్ల మీద ఆమె తరచూ మాట్లాడుతూ వచ్చింది. కానీ ఆమెని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలు ఈరోజు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే గతంలో 9 సంవత్సరాల పాటు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆమె ఎంపీగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా ఆమె ఎన్నికయ్యారు. మరి అప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఏనాడు కూడా పట్టించుకోలేదు. ఒక్కసారి కూడా 2001 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పార్టీకి అధ్యక్షుడిని ఒక బీసీగా ప్రకటించలేదు. ఎప్పుడు కూడా పదవి ఇవ్వలేదు. అదే రకంగా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి అట్లా మోసం చేస్తే కూడా ఏనాడు కూడా ఆమె ఏనాడు పల్లెత్తు మాట ఈరోజు తండ్రిని అడగలేదు, అటు అన్నని అడగలేదు, అటు బావని అడగలేదు. ఎవరిని కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో అప్పుడు ప్రశ్నించలేదు. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇన్ని రోజుల పాటు అన్యాయం జరుగుతుంటే ఎప్పుడు కూడా ప్రశ్నించని ఆమె ఈ రోజు వచ్చి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి దీక్షలు చేసినా ధర్నాలు చేసినా ఎవరు కూడా పట్టినటువంటి 42% మీద ఈరోజు అనేక రకాలైనటువంటి తర్జన భర్జనాలు పడతా ఉన్నారు. ఈరోజు వాళ్ళు కేవలం కాలయాపన చేయడం కోసం మాత్రమే ఈరోజు 42% మీద వాళ్ళు మీనమేషాలు లెక్కిస్తున్నారు. స్వయంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము అనేక రకాలైనటువంటి పోరాటాలు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని పోరాడుతున్నాం. ఇప్పటికి కూడా పోరాడుతున్నాం. ఎంపీ ఆర్ కృష్ణ గారు గత 50 సంవత్సరాల నుంచి బీసీల కోసం అలుపేరుగాని పోరాటం చేసినటువంటి ఎంపీ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు బీసీలకు న్యాయం చేయాలని ఒక వైపు చూస్తుంటే మేము గత ఎన్నికల సందర్భంగా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బాహాటంగా మా దేశ హోంశాఖ మంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ప్రకటించారు. ఏ పార్టీ అయినా బీసీలకు న్యాయం చేయడానికి ముందుకొచ్చిందా అండి? రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తామని ఏ పార్టీ అన్నా ప్రకటించిందా గతంలో? రెండోది, ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చెప్పింది తప్ప దాని మీద ఇప్పటి వరకు కూడా కపట నాటకాలు ఆడుతుంది, మోసపూరిత ధోరణిని ఈరోజు ప్రదర్శిస్తుంది. ఎందుకు అనంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని విషయాలు నేను ప్రతి సందర్భంలో చెప్తున్నాను. ఒకసారేమో అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసినాము, మేము గవర్నర్ కు పంపించినామని ఒకసారి అంటారు. ఒకసారేమో మేము ఆ బిల్లును రాష్ట్రపతి దగ్గరికి పంపించినామని ఆమోదం కోసం అంటారు. ఒకసారేమో ఇవేవి కాదు, సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి దీన్ని అమలు చేయాలంటే శాసనసభ సూక్త చేతనావస్థలో ఉంది కాబట్టి శాసనసభ నడుస్తలేదు కాబట్టి మేము ఆర్డినెన్స్ ను జారీ చేస్తామని చెప్తారు. ఇంకొకసారేమో ఇవేవి కాదు, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే పార్టీ పరంగా మేము 42% టికెట్లు ఇస్తామని అంటారు. అంటే ఇన్ని రకాల వైఖరి, ఇన్ని రకాల ధోరణులు ఈరోజు బీసీలకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ చూస్తుందా లేదా అని ఒకంత అనుమానం కలుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం
మాటలు మాత్రం తీయగా ఉన్నాయి కానీ బీసీల పట్ల కడుపులో ఇంకొక విషం విషయం పెట్టుకొని తిరుగుతుందని విషయం రాజనేత గారు, ఏదైతే ఇప్పుడు ఒకవేళ కవిత బయటకు వచ్చేసి సొంతంగా పార్టీ పెడితే కనుక నెంబర్ 2లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ని బీజేపీ ఏదైతే నెంబర్ 2 పొజిషన్ కోసం పోరాడుతుందో, మరి బీజేపీకి లాభం జరుగుతుందా లేకపోతే కాంగ్రెస్ లాభం జరుగుతుందా? ఎవరికి లాభం జరగదు, ఆమె వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎందుకోసం అంటే ఆమెకు గతంలో ఒక గొప్ప బిరుదు వచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆమె జైలుకు పోయింది. ఢిల్లీలో ఈరోజు లిక్కర్ స్కామ్ లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొని లిక్కర్ స్కామ్ లో కోట్ల రూపాయలు చేతులు మారిన కేసులో ఆమె ఈరోజు తెలంగాణ ప్రతిష్టను దిగజార్చేటువంటి కేసులో ఈరోజు ఆమె తిహార్ జైల్లో చాలా రోజులు ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కానీ లేకపోతే అవినీతి చేసేటువంటి వ్యక్తులను కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించదు, ఎప్పుడు కూడా మా పార్టీలోకి ఆహ్వానించము. తప్పకుండా ఈ రోజు ఆమె వల్ల